శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు బ్రాహ్మణ ఆశీర్వచనం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు బ్రాహ్మణ ఆశీర్వచనం అందజేస్తారు. అంతకుముందు అమ్మవారికి పూలదండలు, పట్టు చీరలు, రవికలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం వేళ జరుగు మహాహారతిలో పాల్గొని కుంభహారతిని భక్తులకు స్వయంగా అందజేస్తారు. దేవాలయంలో జరుగు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో పవిత్రమైందని గతంలో అయోధ్య మందిర ప్రతిష్ఠ సందర్భంగా అమర్నాథ్ సేవ సమితికి 200 క్వింటాల బియ్యాన్ని అందజేసినట్లు తెలిపారు. శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగు అన్నప్రసాద కార్యక్రమానికి ఆర్థిక సాయం అందజేసి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రహ్మాండపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు బలిదే అశోక్, దేవరశెట్టి సోమయ్య, పాలవరపు రామూర్తి, తాళ్లపల్లి రామయ్య, నామిరెడ్డి పాపిరెడ్డి, ముదిరెడ్డి లింగారెడ్డి, దేవరశెట్టి శ్రీకాంత్, దేవాలయం మేనేజర్ బచ్చి పురుషోత్తం, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.